డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. వందనా, ఏడిగిపోతున్నావే ఎగ్జామ్ కా? ఏ లేదులే, చెర్లా చేపలు పట్టినకి పోతున్నా, వస్తావా? వామ్మ వందన, నువ్వే నానే గింతకాలం చదువుతున్నావు? అవువే చిని, దీనమ్మ ఎట్లైనా మార్క్స్ కొట్టాలి. ఆ పొట్టిగా అంతోని గుండు కొట్టియాలి. అమ్మో, దీన్ని చదవనియద్దు. అత్తా అత్తా, మస్తు కడక్కున్నవే. అక్కట్టు బొట్టు ఎల్లమ్మ తల్లి లెక్క ఏమన్నా ఉన్నవా? మస్తు ఉన్నవా అసలు. ఇయాల ఎల్లమ్మ తల్లి బోనాలే, మీరు కూడా జల్లి తయారు కాన్రి, బోనం చేసి తీసుకుపోవాలి. అమ్మా, మా టట్కడి తెప్పిస్తున్నావానే? అవును బిడ్డ, మీ బాపు పోయిండు తేనికి, వస్తాడు. జల్లి తయారు కాన్రి. బోనం పెడితే అమ్మవారికి మంచిది, చదువు బుద్ధి మంచిగిస్తుంది. అమ్మా, నీ కోడలికి ఇవ్వమని చెప్పే చదువు బుద్ధి గా ఎల్లమ్మ తల్లికి టెలిఫోన్ నెంబర్ లెక్క 2, 6, 7, 8 మార్కులు వస్తున్నాయి. చూడత్తా ఎట్లా ఏడిపిస్తున్నాడో. వాడు నన్నుడు కాదే, నువ్వు కూడా చదవాలే కదా. పండగలు పండగలే, చదువు చదివే, సరేనా? సరే అత్తా, చదువుతా. సరే, రెడీ రండి తొందరగా. వందనా, బిర్యానీ పెడతావా? సమోసాలు తినిపిస్తావా? ఎగ్జామ్ చూపిస్తా, కాపీ కొట్టచ్చు. గుద్దితే గుల్లకపోతావు. ఏడ్పించాలు ఇక ఆప్చంటి. పోతా పోతా, చెమటా ఫెలోస్ మీ ఇద్దరు. చిని, వీడిని రోజు అత్తతో ఎట్లైనా తన్నియాలి, లేకపోతే మనమే తన్నాలి. వాటి సంగతి చూద్దాం కానీ మనం జల్దీ పోయి రెడీ అయిదాం. మీ అత్త వచ్చిందనుకో, యాప కుమ్మలతో కొట్టదు మనల్ని. అత్త, మేము ఎట్లున్నాం? అబ్బా, మస్తున్నారే. బోనాల కళ మొత్తం ఇంట్లోనే ఉంది. అమ్మా, నేనెట్లున్నా? నువ్వు కూడా మస్తున్నావురా, పోతరాజు లెక్క. నువ్వెప్పుడు ఇంతే అమ్మా. సరే సరే, కూర్చోండి. అత్త, మామేడి అగో వచ్చిండు. ఏం తెచ్చినా బాపు? 2 కేజీల మటను, కేజీ చికెన్ తెచ్చిన, కళ్ళు తెచ్చిన, మీ పిల్లలకు కూల్ డ్రింక్ తెచ్చిన, లిమ్కా. మామా, ఇక్కడ పిల్లలు ఎవ్వరు లేరు మామా, పిల్లలు ఎవ్వరు లేరు. అదిగో మీ సంటోడే పిల్లగాడు. ఏయ్, సంటోడు గింటోడనా అంటే మూతి పళ్ళు రాలుతాయి. ఏంది బావా, ఉన్న మాట అంటే ఉలికెక్కువన్నాడంట నీ సంటోడు. నీ మాటలే అర్థం కావు, మళ్ళీ సామెతలా నీ మొహానికి. రే, కొడవలు ఆపుండ్రా. అత్త, నేను చిన్ని కళ్ళు కుమ్మేస్తాం. ఈ బుడ్డోడికి కూల్ డ్రింక్ ఇవ్వరి, లేదంటే నిమ్మరసం ఇవ్వరి. ఏయ్, పోవే. అమ్మా, నేను బోనం కానికి రానే రాను. ఆగుండ్రే, పని వదిలేయండి, బెదిరియకుండ్రి. అమ్మా, ఎల్లమ్మకి బోనం ఎందుకు పెడతారే? ఎల్లమ్మ మన ఊరి దేవత బిడ్డ, మన ఇంటి దేవత కూడా. ప్రతి ఏడు యాలకి పంట రాగానే అమ్మవారికి బియ్యము, పాలు, బెల్లంతో వంట వేసి సాకం చేసి కళ్ళు పోసి బోనం పెడతారు. అమ్మ సల్లంగా చూస్తుంది మనని. ఆడపిల్ల ఎల్లమ్మకి బోనం పెట్టి
పసుపు నుదిటిన పెట్టుకొని గాజులేసుకుంటే చాలా మంచిది బిడ్డ. అవునా అత్త? అరే చిన్ని, మనం బోనం మంచిగా పెడదాం. పెద్దయినాక మనకి మంచి మొగుళ్ళు వస్తారు. వస్తాడు వస్తాడు, రోజు తాగి తన్నేవాడు వస్తాడు. ఛా, మమ్మల్ని తంతే తిరిగి తంతం, ఎరుకేనా నీకు? అరే రేపు చెల్లి పంచాయతీ అయినా మర్దల పంచాయతీ అయినా నువ్వే పోవాలరా. మా చెల్లికైతే పోతావు బాబు, ఈ రాక్షస పంచాయతీకి నేనెందుకు పోవాలా? పోనే పోను. అవసరంలే, నా పంచాయత్ నేనే చూసుకుంటా. ఈ వందనాన్ని టచ్ చేస్తే వాడుంటాడా? లేపేస్తా. సరే, పెళ్లి మస్తు దినాలుంది గాని గా ముచ్చట తర్వాత. ముందు దీపం ముట్టిదురు రండి. రోజా అత్త, రోజా అమ్మా నచ్చండి కొన్ని వాటర్ తీసుకురా. అత్త, అత్త ఏమైంది? అత్త, అత్త, అమ్మా అత్త, అమ్మా అత్త ఏమైంది? రోజా రోజా అత్త ఏమైంది? అత్త ఏమైంది? అత్త అమ్మా అమ్మా ఏమైంది? ఎల్లమ్మ మీదకి వచ్చినట్లుంది బేట. ఎల్లమ్మ మీదకి వచ్చుండేంది మామ. ఎల్లమ్మకు బోనం పెట్టాం కదరా, ఒక్కొక్కసారి అట్లనే మీదకి వస్తుంది. అవునా? అవునే, ఎల్లం ఒక్కసారి పూనినట్టయింది. మీ నానమ్మ కూడా ఇట్లనే వస్తుండే. వందనా, నువ్వు బోనం ఎత్తుకోబెట్టా. సరే మామ, నేను ఎత్తుకుంటా. చిన్ని నువ్వు ఇంట్లోనే ఉండు, చిన్నపిల్లలు రావద్దు. మేము ఎల్లమ్మకు బోనం పెట్టేసి వస్తాం. సరే బాబు. ఏంటి బాగా మెక్కి అరగడానికి తిరుగుతున్నావా? ఇంకా మెక్కలే, మేం మెక్కాక మిగిలిన తిందులే. మూతి మీద కొడితే మొహం పగిలిపోతుంది. అబ్బచ్చా, అంతుందా? పోవే ఇక్కడి నుంచి, నీ కామెడీ ఫేస్. కామెడీ ఫేస్ గీమిడి ఫేస్ అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏందే మర్యాద ఉండేది? రేయ్ రేయ్ రేయ్, ఎల్లమ్మ
చిన్న పిల్లలు రా వాళ్ళు, వాళ్ళని పట్టుకొని ఎన్ని మాటలు అన్నావురా. పొట్టల్ని బలిసినట్టు బలిస్తా. తప్పు కాదురా, కాళ్ళు పట్టుకో, కాళ్ళు పట్టుకో. అత్త, మటన్ వాసన ఊరంతా వస్తాందే. సరే సరే ముందు తినండి. ఏమైందిరా గట్లునో? ఏం లేదు, పొద్దున్నుంచి తిరుగుతూ ఉన్నా కదా, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. అయ్యో అవునా బావా? అత్త, తిన్నాక కొంచెం వేడి నీళ్ళు పెట్టు, బావకి నేను కాపడం పెడతా. కాపురం వద్దు ఏమొద్దు, తిన్న వెంటనే నాకు అన్ని తగ్గిపోతాయి. నేను వెళ్ళి పడుకుంటా, నువ్వేం పెట్టినా నాకు అవసరం లేదు. అమ్మా, నల్లిపోక నాకు. నల్లి బొక్క నీకు కాదు, చిన్నికి. అది లేచినాక తింటది. అమ్మా, నీకు తెలుసు కదా నాకు నల్లిపోక అంటే చాలా ఇష్టమని. వదులుతావా లేదా? ఓకే ఓకే, చిన్నికే వదిలేండి, నాకేమొద్దు. అరే మామ, కళ్ళు తెచ్చిన జర పోయేరా. పోస్తా బేటా. కళ్ళెలా తాగుతున్నారు బ్యాడ్ ఫెలోస్. పిచ్చి బావా, కళ్ళుని చీ కళ్ళు అంటావా? అసలు కళ్ళు గురించి నీకేం తెలుసు? మల్లేష్ గౌడ్ మామ 5 గంటలు అవ్వగానే తాడి చెట్టెక్కి నీ అమ్మ ఆకాశం అంచుకుపోయి అమృతం తీసుకొని వచ్చి పొద్దుగాల పొలం పోయినోళ్ళు, ఎండలో మండిపోయినోళ్ళు అందరు ఇంటికి వచ్చేసరికి చల్ల కళ్ళు తాగితే పానం లేచినట్టే అవుతుంది. పడ్డ కష్టమంతా మర్చిపోతారు, చల్ల నిద్ర పడుతుంది. గట్లాంటి కళ్ళుని చీ అంటావా? కళ్ళు వల్ల కిడ్నీల రాళ్ళు పోతాయి, పానం చలవగా ఉంటది, గుండెకి మంచిది. అర్థమైందా? ఇంకొకసారి కళ్ళుని చీ అంటే కళ్ళు పోతాయి. జై కళ్ళు, జై కౌడ్ సాబ్. అయినా నాకెందుకులే, నేను తిని పడుకుంటా. నువ్వు లింకా తాగు బావా. ఇంకా వద్దు ఏమొద్దు, నన్ను వదిలేయండి. అత్త, ఎల్లమ్మ బోనాలు అదుర్స్ మంచిగా ధూమ్ దాంగా అయింది. అవు మామా, బంగారం లాంటి అత్తని ఎట్లా పట్టినావు? ఏముంది, డిగ్రీ కాలేజ్లో ఇష్టం 4 ఏళ్ళు ఎందుకబడ్డా. అవుమలా, మన సంగతి తెలియదానే నీకు? అటెన్కా ఏమైంది మామా? వెళ్ళి ఇష్టమని చెప్పిడా, ఊళ్ళో బూతు లాంటిది తిట్టింది. గదేందత్త అట్లెట్లా తిట్టినావు? బీపీ వచ్చిందే, దోస్తుల ముందు వచ్చి ఇష్టమని చెప్పిండు. నా జోలికొస్తే ఎట్లుంటుందో ఎరికే కదా, అందుకే జాడిచ్చి వదిలేసిన. అవునా? మరి తర్వాత? నా ఫోటో వాళ్ళింటికి, ఆమె ఫోటో మన ఇంటికి వచ్చింది. అరే కిర్రాక్ మామా, ట్విస్ట్ అదిరింది. అటెన్కా లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్ మ్యారేజ్ అయిందిగా. అవునే, మస్తు అదృష్టవంతుడివి మామ నువ్వు. ఎన్ని దినాలు పుణ్యం చేసుకున్నావో మా అత్త దొరికింది నీకు. మీ ఇద్దరైతే దోస్తులు లెక్క మంచిగా ఉంటారు. అవువే, చిన్న చిన్న పంచాయతీలు ఎప్పుడూ ఉంటాయి. అర్థం చేసుకోవడం, కలిసిపోవడం, సరదాగా ఉండడం, అదే జీవితం. ఎల్లమ్మ తల్లి, మంచి మటన్ దావత్ ఇచ్చినావు, ఫుల్గా చిల్లైనాం. అమ్మా అమ్మా, నా కూల్ డ్రింక్ ఎక్కడా? నా కూల్ డ్రింక్ కావాలి. ఈ సంగతి చెప్తా చూడు ఇప్పుడు. ఇదిగో బావా, కూల్ డ్రింక్ తాగు. ఇంకో గ్లాస్ కావాలి, తీసుకురాబా. ఏంది ఇక్కడున్నావేంది? వేస్ట్ ఫెల్ ఎక్స్ట్రా చేయకెళ్ళో. నేనేం చేసిన బావా? అయ్యో రామా. ఏం చేసినావా?
నా ఒళ్ళు ఊనమయ్యేటట్టు కొట్టావు రాక్షసి. నేను నిన్ను కొట్టిందా? రామ రామ. రామ రామ అనుకో, నువ్వు రామానుజం కాదే, నువ్వు అపరిచితుడు, సైకో. ఏంది బావా అన్ని మాటలంటున్నావు? మాటలు కాదే, నేను నీ ఈపు పగలు కొట్టాలి. అమ్మా అబ్బా అమ్మా అబ్బా 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 ఆ అబ్బా బావా అత్త బావ కొడుతుండే. అమ్మొస్తే నేను భయపడతా అనుకున్నావా? అమ్మా అదేంటి బావ అట్లంటున్నావు? రే చంటి, రే 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 ఏంద్రా దాన్ని అట్లా కొడుతున్నావు? ఏమైందిరా నీకు? నేనెప్పుడు కొట్టిందే? ఏందయ్యా వీడు ఇట్లా తయారైండు? ఎందుకు రా దాన్ని అలా కొడుతున్నావు? ఏమో అత్త, అప్పటి నుంచి బావ పిచ్చి పిచ్చిగా చేస్తుండు, ఏవేవో అంటుండు. ఇదిగో నన్ను పట్ట పట్ట భుజం మీద కొట్టిండు. రే ఏమైందిరా నీకు? ఏమో అమ్మా, నాకంతా కళ్ళు తిరిగినట్టయిందే. ఏం దాగినవురా? ఏమే వీడు లిమ్కా అనుకొని కళ్ళు తాగిండే. ఓరి వారి పిచ్చేదవా. ఏమయ్యా వీడిని జర లోపల తీసుకోవో. దారా పడుకోబెట్టు. పడుకోరా సప్పుడే కా. ఇట్లా చదువుతుంది. వామ్మో వాయో, ఏందే ఇట్లా చదువుతున్నావు? ఏరా షాక్ అయ్యావా? షాక్ కాదే, షేక్ అయ్యాను. ఇదేందే ఇట్లా చదువుతుంది? క్యాండిల్ పెట్టి మరీ చదువుతుంది. నేను ఒకటే ఫిక్స్ అయ్యా బావా, నిన్ను గుండు కొట్టియాలి. ఇక నేను పాస్ అయితే నీ సంగతి చూసా.